నమస్కారం. అనుకున్నంత ఏందండి, ఇరానోడు ధైర్యం ఏంటి అనుకుంటూ ఉంటే వాడి ధైర్యం ఏంటంటే 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాటిని కూడా కొట్టే మిస్సైల్స్ వాడి దగ్గర ఉన్నాయి. డియాగో గార్సియా అని చెప్పేసి ఇది హిందూ మహాసముద్రం మధ్యలో ఉంటుంది. ఒక 20 చదరపు కిలోమీటర్ల వైశాల్యం అనుకోవచ్చు. ఓకేనా? ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మారిషస్కి స్వాతంత్రం ఇస్తున్న మూమెంట్లో ఇది వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. ఇక్కడ యూకే అండ్ యుఎస్ ఉమ్మడి సైనిక స్థావరం ఉండింది. ఒక 3000 నుంచి 4000 మంది ఉంటారు జనాభా. బట్ వాళ్ళు జనాభా అని కాదు, మొత్తం యూకే అండ్ అమెరికా సైనికులు అండ్ అక్కడ సైనిక స్థావరాలకు సంబంధించి వర్క్ చేసిన కాంట్రాక్టర్ లైక్ వీళ్ళే ఉంటారు. సో ఇప్పుడు విషయం ఏంటి, అది ఇరాన్కి 4000 కిలోమీటర్ల దూరం. ఇరాన్ వాడి దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ అన్నీ కూడా 1500 కిలోమీటర్లు, 2000 కిలోమీటర్లు, మ్యాక్సిమం అంటే వాడి దగ్గర ఉన్న రేంజ్ 2500, 3000 కిలోమీటర్లు అంతే. వాడు ఇరాన్ వాడు యుద్ధం చేయాల్సిన ఊరి మీద, ఇజ్రాయెల్ మీద, అమెరికా మీద. ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తున్నాడు. అమెరికా వాడి మీద చేద్దామంటే ఎక్కడ అమెరికా, ఎక్కడ ఇరాను? దాదాపు 11,000, 12,000 కిలోమీటర్ల దూరం అమెరికా. వాడి మీద వేయలేడు. అందుకని ఏం చేస్తున్నాడు, అమెరికా రాయబారి కార్యాలయం మీద, అమెరికా సైనిక స్థావరాల మీద, వాటి నౌకల మీద అటు బాంబులు వేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు, ఏకంగా ఎక్కడో హిందూ మహాసముద్రం సైనిక స్థావరం దాని మీద 2 మిసైల్స్ వేశాడు. ఒక మిసైల్ ఎటు వెళ్ళింది అంటే అసలు ఇప్పటికీ తెలియదు. మధ్యలో ఆగిపోయిందంట. మరి ఆగిపోయిందా, పడిందా తెలియదు అసలు ఏమైందో. ఇంకొకటి మాత్రం ఆల్మోస్ట్ ఇక సైనిక స్థావరాన్ని కొట్టే మూమెంట్లో ఇక అక్కడి నుంచేసి ఉంటుంది కదా యాంటీ మిసైల్ ఉంటాయి కదా ఏవోటి, లైక్ ఆవేలో మొత్తానికి ఆ యుద్ధ నౌక నుంచి దాన్ని ఆపేశారు. సో ఆ మిసైల్ రాకుండా అయితే వాళ్ళు ఆపగలిగారు. మధ్యలోనే దాన్ని డిస్మాంటిల్ చేయడం, కూల్చేయడం, సముద్రంలో కూలిపోయారు. బట్ అర్ధకి వెళ్ళిందే అంటే టార్గెట్ క్లియర్. ఇరానోడు తన సైనిక ఆయుధ సంపదను పెంచుకుంటూనే ఉన్నాడు, సైనిక సంపదను పెంపొందించుకుంటూనే ఉన్నాడు. మరి వెనకాల చైనా హెల్ప్ చేస్తుందా, రష్యా హెల్ప్ చేస్తుందో తెలియదు, కానీ వాడు చాలా చాలా స్ట్రాంగ్గా మారిపోయాడు. దానివల్లే ఏం చేసుకుంటారో చేసుకోండి, నేనుగా తలవంచను అంటున్నాడు. మేము ఏం చేయాలో మేము చేస్తాం కదా, సరే చూడని చెప్పేసి వీళ్ళు అన్నారు. ఓవరాల్గా ఇప్పుడు యుద్ధం ఆగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్ యొక్క శక్తిని తక్కువ అంచనా వేసి యుద్ధానికి దిగారు. బట్ వాడు ఎంత తేడాని అర్థమైపోయింది. ఆల్రెడీ అణుస్థావరాలను ఎటు డిస్మాంటిల్ చేశారు కాబట్టి ఇక న్యూక్లియర్ వెపన్స్ ఈ మధ్యలోకి తయారు చేయలేడు కాబట్టి ఇరాన్ వాడు టార్గెట్ క్లియర్. ఇక మిగతా గల్ఫ్ దేశాలన్నీ కూడా నెత్తిన మెత్తుకున్నాయి కాబట్టి ఇక ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయిల్ విషయంలో ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి గ్యాస్ విషయంలో కూడా ఇక ఆల్మోస్ట్ యుద్ధాన్ని ఆపినట్టే. ఎందుకంటే ఇరాన్ అణుబాంబు తయారు చేయకుండా ఆపారు అండ్ ఇరాన్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి కూడా నాశనం చేశారు అండ్ కీలకమైన మనుషులు కూడా చంపేశారు. ఇటువంటి నష్టం జరిగింది కాదనట్ల, బట్ ఇరాన్ కోలుకోలేని విధంగా నష్టం అయితే జరిగింది. సో కాబట్టి యుద్ధం ఆగే అవకాశమే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇరాన్ చాలా శక్తివంతమైన విషయం నాకు అర్థమైంది. సో మనం వాడిని కొట్టాల్సింది కొట్టే కదా, ఇంక చాలే వాడితో లేనిపోతే మనకే తలనొప్పి అని ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా అనుకొని ఖచ్చితంగా యుద్ధం ఆపటం ఖాయం. ఎందుకంటే ఎక్కడ ఇరాను, ఎక్కడ డియాగో గార్సియా అరౌండ్ 4,000 కిలోమీటర్లు అవతల ఉన్నాడు, దాని మీద కూడా బాంబు మిసైల్స్ ప్రయోగించాడంటే మామూలు కాదు. అసలు ఇరానోడు స్ట్రాంగ్గా మారాడు.